भद्रं गुरुमेदेव सर्वकारेषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। लक्ष्मी नरसिंह भगवान की जय। నరసింహస్వామి యొక్క పురాణాన్ని మనమందరం కూడా వినాలి. ఎందుకంటే మనం దశావతారాల్లో కల్లా గొప్ప అవతారం విశేషావతారము నరసింహావతారం అని చెప్పాలి. ఎందుకు చెప్పాలో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకంటే మనం లోకహితానాం రామాయణం ధర్మహితానాం కృష్ణాయనం అన్నారు, కానీ భక్తహితానాం నరసింహ పురాణం. భక్తుల్ని కాపాడడం కోసం వచ్చిన నరసింహస్వామి గురించి గొప్పగా వింటే 10 అవతారాల్లో విశేషంగా ఉన్నటువంటి అవతారం 4వ అవతారము. ఇది ఇటు మనుష్య అవతారం కాదు, ఇటు జంతు అవతారం కాదు. మత్స్య కూర్మ వారాహ ఈ 3 అవతారాలు జంతు అవతారాలు, అంటే జంతువులతో కూడుకున్నటువంటి మొత్తం అవతారం ఉంది. ఆ తర్వాత అవతారాలు వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కలిగి వీళ్ళందరూ మనుష్య అవతారాలు కదా. కానీ ఇటు మనిషి కాకుండా ఇటు జంతువు కాకుండా ఉన్నటువంటి అవతారం ఏకైక అవతారం నరసింహ అవతారం. కాబట్టి ఈ నరసింహ అటు జంతువు కాదు ఇటు మనిషి కాదు. కాబట్టి ఈ విశేషానికి విశేషమైనటువంటి లాభం మనం తీసుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే నరసింహ పురాణం 18 పురాణం లేకపోయిన పక్షంలో కూడా దీన్ని కూడా ఉపపురాణంలో భాగంగా వేదవ్యాసుల వారే రాశారు. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పురాణం చెప్తున్నప్పుడు సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే నరసింహ పురాణం నరసింహ పురాణం అనేటువంటిది ఇది ఉగ్రావతారమా, వీరావతారమా, శూరావతారమా, మీరు ఆ భగవంతుడి యొక్క విషయం వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరైతే ధర్మాన్ని అధర్మం చేస్తున్నారో వాళ్ళ కోసం ఉగ్ర అవతారం. ఎవరైతే చిన్నగా ఉన్నటువంటి పిల్లవాడు ప్రహ్లాదు పిలుస్తుంటే ఆ ప్రహ్లాదుని కృప చూపించడానికి వచ్చినటువంటి ఆ యొక్క అవతారం కృపా అవతారం. కాబట్టి ఒకటే వ్యక్తిగా ఉండి 2 విషయాల్ని చూపించే అవతారమే నరసింహ అవతారం. అటు హిరణ్యకశిపుడు చాలా భయపడ్డాడు, అదే ప్రహ్లాదుడు చాలా ప్రేమించాడు. అంటే ఒకే వ్యక్తిని ఒకే ఆకారంలో ఉండి ఒకే రకంగా పూజిస్తున్నారా అంటే లేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు? ప్రహ్లాదుడు ప్రేమగా చూస్తున్నాడు, కృప చూపించమంటున్నాడు. అదే హిరణ్యకశిపుడు భయపడుతున్నాడు. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా ఈ అవతారం విశేషమైనటువంటి అవతారం అని చెప్పుకోవాలి. అయితే ఈ పురాణంలో మనం రోజు 9 రోజులు ఈ పురాణాన్ని వినాలి. అసలు నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. 30 తారీఖున నరసింహ జయంతి. ఎవరెవరైతే చాలామందికి లింబాద్రిగుట్ట, యాదగిరిగుట్ట, ధర్మపురి నరసింహస్వామి, పెండ్యాల స్వామి ఇలా ఒక్కొక్కళ్ళు వేదాద్రి, యాదాద్రి అందరికీ ఒక్కొక్క నరసింహస్వామి ఇలవేలుపు స్వామిగా ఉన్నాడు. ఇలవేలుపు స్వామి ఉండటానికి కూడా కారణం ఉంటుంది. చాలామందికి ఒక నరసింహస్వామి ఇలవేలుపు స్వామిగా ఎందుకు ఉండాలి? ఒకళ్ళకి శివుడు ఉంటాడు, ఒకళ్ళకి ఆంజనేయ స్వామి ఉంటాడు, ఒకళ్ళకి లేదా ఇంకొక దేవుడు అమ్మవారు ఎవరో దుర్గామాత, రేణుకామాత ఉంటుంది. కానీ నరసింహస్వామి ఉంటున్నాడు అంటే దానికి కారణమట మనం గతంలో అంటే ఎన్నో జన్మలు ఉన్నాయి మనుష్యానాం. అసలు జన్మ ఎలా వస్తుంది? మనుష్య జన్మ అంటే దుర్లభం అట. ఆ దుర్లభం జన్మల్లో కల్లా అన్నిటికంటే గొప్ప విషయం అనేది మనుష్య జన్మ. కాబట్టి ఈ మనుష్య జన్మని మనం గౌరవిస్తున్నప్పుడు మనం గతంలో వెళ్తాం. మనం ఏం చెప్పుకుంటామంటే ఆలయంలోకి వెళ్ళినప్పుడు నా గోత్రం ఇది అని చెప్పుకుంటాం. అంటే మీరు ఏ గోత్రకు చెందిన వశిష్ఠమా, విశ్వామిత్రస, అగస్త్యన, సనకాదిక ఏ గోత్రము అంటే ఆ గోత్రం నుంచి వస్తూ ఉన్నప్పుడు కూడా నరసింహస్వామి కుటుంబం మీద కృప చూపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పరంపరగా మనకు నరసింహస్వామి ఇలవేలుపు స్వామిగా ఉన్నాడు. అంటే ఎక్కడో నరసింహస్వామికి మనకు పూర్వం దగ్గర నుంచే ఏదో సంబంధం ఉంది కాబట్టి మనకు నరసింహస్వామిగా ఉన్నాడు.
అందుకనే నరసింహస్వామికి ఇలవెలుపు స్వామిగా ఉన్నటువంటి మనం అందరం కూడా భక్తులము ఆ స్వామిని కొలిచేటప్పుడు ఆయనకి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ఈ అంగన్యాస కరన్యాసాలు చేస్తున్నప్పుడు నరసింహస్వామి మనలో కొచ్చి కదులుతాడట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వేరే దేవుళ్ళకి పూజ చేస్తున్నప్పుడు మనలో పెద్దగా చలనం ఉండకపోవచ్చు, కానీ నరసింహస్వామికి పూజ చేస్తున్నప్పుడు మన లోపల అంతర్లో ఉన్నటువంటి చలనం కదులుతుందట. దాన్నే ఏమన్నా అంటే యోగమాయ అన్నారు. నరసింహస్వామి ఎప్పుడు కూడా మనలో ఉంటాడు. ఉదాహరణకి ఎవరికైనా కోపం వస్తే ఏమంటాం మనం, ఏమైనా నరసింహస్వామిలాగా ఉన్నాం అంటాం. అంటే కోపం వచ్చిన వ్యక్తిని ఆ రకంగా అంటాం, కానీ ఆ వ్యక్తి 2-3 గంటల తర్వాత శాంతిస్తాడు కదా, అప్పుడు మళ్ళీ ప్రహ్లాదులాగా చూస్తాం. అంటే ఆ నరసింహస్వామిని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. అయితే ఒకానొకప్పుడు మనం చాలా ప్రవచనాలు వింటున్నప్పుడు మనం ఏం చెప్తామంటే శౌనకాది ఋషులు నైమిషారణ్యము అని వింటాం. అరణ్యాలు మొత్తం 12 అరణ్యాలు. నైమిషారణ్యము, దండకారణ్యము, వాటికారణ్యము, బృహస్పతి అరణ్యము, తర్వాత పుష్కరారణ్యము, ఇట్లా ఎన్నో అరణ్యం. దాంట్లో వీళ్ళెక్కడ కూడా కూర్చున్నప్పుడు ఆ ప్రాంతాన్ని పవిత్రం చేస్తారు. మనం ఈ ప్రాంతంలో కూర్చొని నరసింహపురాణం వింటున్నామంటే ఈ ప్రాంతాన్ని మనం పవిత్రం చేస్తున్నామని అర్థం. తనకు తానే ఆ ప్రాంతం అంతా పవిత్రమైపోతుందట. అందుకనే ఎక్కడైతే నరసింహపురాణం జరుగుతుందో అక్కడ సకల దేవతలు వస్తారని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ అందరు దేవతలు ఉన్నారని అర్థం. కాబట్టి వెనుక ఇప్పుడే మనం గణపతికి పూజ చేసి వచ్చాము. ఆ యొక్క కృప వల్ల ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవ్వడం కోసం చాలామంది కష్టపడ్డారు. చూడండి, ప్రవచనం చేయించేవారు చేయిస్తారు, చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ వినేవాళ్ళు లేకుండా ఉంటేనే ఇబ్బంది. కాబట్టి నరసింహస్వామి కృప కలగాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఈ విషయాన్ని మనం పరిచయం చేస్తే, ప్రచారం చేస్తే వాళ్ళకి పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకనే వంట చేసేటప్పుడు వంట చేస్తాడు, తీసుకొచ్చే సరుకు తీసుకొస్తాడు, కానీ తీసుకొచ్చిన సరుకులకి చేసిన వంటకి తినేవాడు లేకుండా ఉంటే నష్టం. కాబట్టి అన్నదాత సుఖీభవ, పాకకర్త సుఖీభవ, సదాభోక్త సుఖీభవ అన్నారు. భోజనం చేసేవాడు ఉంటేనే ఆ అన్నానికి ఆ రుచికి అర్థం. అందుకనే ప్రవచనం వినేవాడు ఉంటేనే దానికి అర్థం. కాబట్టి నరసింహస్వామి భక్తులు మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి ప్రచారం చేయండి. అయితే నరసింహస్వామి ఎప్పుడైతే మనం ప్రవచనం చెప్పుకుంటూ వస్తామో అరణ్యాలు చెప్పుకుంటాం కదా, ఈ అరణ్యాల్లో నైమిషారణ్యంలో ఈ యొక్క సూతుడు శౌనక ఋషులు కూర్చున్నాట. సూతుడు అన్న పదానికి అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి అజ్ఞానం ఉందో అజ్ఞానం నుంచి జ్ఞానం వరకు పంపించేవాడు సూతుడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే సూత మహర్షి మనం ఎన్ని కథ విన్నా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని వ్రతాలు చేసినా దాంట్లో ఏమంటాం, సూత మహర్షులు, శౌనకాది ఋషులు అని చెప్పుకుంటూ వస్తాం. అయితే సూతుడు చెప్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్తాడట. అంటే అజ్ఞానం అంటే ఏ విషయం, ఈ విషయం నాకు తెలియదు, ఇప్పటిదాకా నేను దేవి భాగవతం విన్నాను, శివమహాపురాణం విన్నాను, కానీ ఇప్పుడు గణపతి పురాణం విన్నాను, కానీ నరసింహ పురాణం గురించి నాకేం తెలియదు కాబట్టి నేను అజ్ఞానిని. కాబట్టి శౌనకులు ఏమంటారు, శౌనకుడు అంటే వినేవాడు. ఆ పదాల్లో కూడా మంచి మంచి అర్థాలు ఉంటాయి. మీరు అర్థాలు పట్టుకుంటే మనకు ప్రవచనం అర్థం. సూతుడు అంటే దారం లాంటి వాడు. ఇక్కడి నుంచి జ్ఞానాన్ని అజ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేది సూత మహర్షి. శౌనకుడు అంటే ఏదైతే స్వామి చెప్తున్నాడో దాన్ని జాగ్రత్తగా వినేవాడు శౌనకుడు. శౌనకుని శబ్దం అంటే తెలుగులో మనం వినేవాడు అంటాం, కానీ సంస్కృతంలో శౌనకుడు అంటే వినేవాడు అర్థం. అందుకనే చెవును పట్టుకొని వింటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కలిసినప్పుడు, పెద్దవాళ్ళ పేరు తీసుకున్నప్పుడు, గురువుల పేరు తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, చెవును ముట్టుకుంటాం. ఎందుకంటే గౌరవప్రదంగా వాళ్ళ మాటను వినాలి. ప్రాతస్మరణీయులు అంటాం కదా, పొద్దున్న లేవంగా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కొందరు గురువులు ఉంటారు. వాళ్ళని చేసేటప్పుడు ఈ యొక్క చెవును ముట్టుకుని అలా శౌనకుడు అని పేరు పడిపోయిందట. అందుకనే సూతుడు చెప్తున్న మాటని శౌనకులు వింటారు. కానీ ఇక్కడ నరసింహ పురాణం మాత్రం ప్రయాగ క్షేత్రంలో జరుగుతుంది. ఈ ప్రయాగ క్షేత్రంలో సూతులు, శౌనకాది ఋషులు ఇద్దరు కూడా లేరు. మీరు బాగా వినండి. ఇక్కడ నరసింహ పురాణం చెప్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయాగరాజ్లో కలిశారు. మనం మొన్న పోయినాం కదా ప్రయాగరాజ్లో, 100 సంవత్సరాలు పుష్కరాలు జరిగినాయి కాబట్టి అందరం వెళ్ళాం ప్రయాగరాజ్ కదా. ఈ ప్రయాగరాజ్లో ఎందుకు ప్రయాగము అన్న, దీనికి ఏమన్నారట, ప్రయాగము, ప్రయాగరాజ్ అనకూడదు. రాజ్ ఎప్పుడు మీరు దాని యొక్క అనుభవం తీసుకున్నప్పుడు. గణపతిని గణపతిగానే అనాలి, కానీ గణపతికి మహాగణపతి ఎప్పుడు అనాలి, ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు. అప్పటిదాకా నీ అర్హత లేదు. ఎందుకు లేదు అంటే నీలో ఆ పుణ్యము, ఆ సత్వము అది రావాలి. విగ్రహంగా చూస్తున్న వాడికి పుణ్యం పురుషార్థం రెండూ రావు. మహాగణపతి అనాలంటే, మహాదేవుడు అనాలి, మహావిష్ణువు అనాలంటే ఆయనలో ఏం మహాగా ఉందో అది నీకు తెలిసి ఉండాలి. అప్పుడు మహా అవుతాడు. అప్పటిదాకా అవపడు కదా. అలా
ప్రయాగము అనాలి. ఎందుకు అంటే మనకు అది ప్రయాగం అర్థమైనంత వరకు. అసలు అక్కడ గంగా, గోదావరి, సరస్వతి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ప్రయాగ క్షేత్రాన్ని మనం గొప్ప క్షేత్రంగా అనుకుంటాం. కానీ సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది కాబట్టి ఆమెను మనం పట్టుకోలేము. ఆమెను అర్థం చేసుకున్న తర్వాత అది ప్రయాగ్ రాజ్ అవుతుంది. ఎవరి కోసం? మన కోసం. అది దేవతలకు కూడా ప్రయాగ్రాజే, కానీ మనకు మాత్రం ప్రయాగము. ఎందుకంటే అంటే మంచి, యాగము అంటే యాగము, మంచి యాగము చేసినటువంటి ప్రాంతము కాబట్టి అది ప్రయాగము. గుర్తుపెట్టుకోండి. గొప్ప యాగము ఎలా చేసినారట? 1 సంవత్సరం పాటు చేసినారట. మనము ఒక రోజుకి 2 గంటల పురాణం వినడానికి చాలామంది అయిష్టపడుతున్నారు, ఎవరు రావట్లేదు. కానీ అప్పుడు వాళ్ళు దినమంతా కూడా యజ్ఞం చేసుకుంటూ కొంచెం సమయం దొరికినప్పుడు ఆ సమయంలో కూడా పురాణ ప్రవచనం విని లోక కళ్యాణం చేశారు కాబట్టి వాళ్ళు ఋషులు ఉన్నారు. వాళ్ళే ఋషులు. అందుకనే ఆ ప్రయాగరాజ్లో భరద్వాజ ముని వచ్చి కూర్చున్నాడు. భరద్వాజ మునికి అక్కడ ఆశ్రమం ఉంది. మనం ఎప్పుడైనా ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు వెళ్ళండి. ఎక్కడ వెళ్ళినప్పుడు ఏం చూడాలో తెలుసుకోవడం గొప్ప విశేషం. కాశీకి వెళ్ళి ఊరికనే శివుని దర్శనం చేసుకొని రాకూడదు. ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుందో అది తీసుకొని వస్తే దానికి అర్థం, లేకపోతే పరమార్థం లేనివాడి యాత్ర తీర్థయాత్ర అనబడదు. గుర్తుపెట్టుకోండి. తీర్థయాత్ర ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని మనం అర్థం చేసుకుంటే అది యాత్ర, లేకపోతే కాదు. అది ఊరికే దర్శనం అవుతుంది. ఆ దర్శనం వల్ల మీకు ఇప్పుడు ఉన్నటువంటి పుణ్యం దొరకదు. ఇప్పుడు మీకు ఏం దొరుకుతుందంటే తృప్తి. ఏంటంటే కాశీకి వెళ్ళి వచ్చాను, ఇదంతే పుణ్యం. దీనివల్ల తృప్తి దొరుకుతుంది తప్ప పుణ్యం వచ్చే అవకాశం లేదు. అలా ప్రయాగరాజ్లో ఈ యొక్క భరద్వాజ కూర్చున్నాడు. ఈ భరద్వాజ ముని వాల్మీకి శిష్యుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వేదవ్యాసుడు చెప్పిన పక్షంలో కూడా ఆయన వాల్మీకి ఎప్పుడైతే తమసా నది దగ్గరికి ఈ యొక్క వాల్మీకి వెళ్తున్నాడో అక్కడ ఈ భరద్వాజ ముని వెళ్ళడం మనం రామాయణంలో వింటాం మొదటి అధ్యాయంలో. అలాంటి భరద్వాజుడు ఇక్కడ ప్రయాగంలో కూర్చొని ఉంటే ఈ ప్రయాగంలో అందరూ కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఒక గొప్ప వ్యక్తి, ఒక వశిష్టమైన వ్యక్తి ఉన్నప్పుడు వ్యక్తేన మహాభాగ అన్నారు. కాబట్టి ఆ వ్యక్తి అలా కూర్చుని ఉన్నప్పుడు అందరూ వచ్చి ఆయన చుట్టుపక్కల కూర్చుంటారు. మనం కూడా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ గౌరవులు కానీ వస్తే ఆయన చుట్టుపక్కల అందరూ వస్తారా? అలా ఆయన కూర్చున్నప్పుడు ఆయన దగ్గర అందరూ కూడా వచ్చి కూర్చున్నారట. అప్పుడు కూడా ఇప్పుడు కూడా 88,000 మంది శిష్యులు కూర్చుని ఉన్నారట. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పురాణం జరుగుతున్నప్పుడు 88,000 మంది వింటారట. 88,000 అక్కడి నుంచి ఎంత దూరం పోవాలి చూడండి. మళ్ళీ అంత దగ్గర కూర్చొని వాళ్ళు దూరంగా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ శిష్యులు అందరూ ఉంటారు కాబట్టి. ఆయన కూర్చుని ఉంటే కొంచెం సేపటి తర్వాత అక్కడ ఈ యొక్క రోమహర్షుడు వచ్చాడట. ఈ రోమహర్షుడు ఎలా ఉంటాడంటే ఈయన ఏం చెప్తున్న పక్షంలో కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన చెప్తున్న మాట వింటుంటే చెవుల ద్వారా వెళ్ళి హృదయంలో ఉంటే ఆ హృదయం నుంచి మన రోమాలు నిక్కచిపుడతాయట, పైన లేచి నిలబడతాయట. అంత బాగా చెప్తాడు కాబట్టి ఆయన పేరు రోమహర్షణుడు. ఈయన వేదవ్యాసుడికి ప్రియమైన శిష్యుడు. ఎందుకు ప్రియంగా అంటే ఏ స్వార్థం లేకుండా కూడా కార్యక్రమాన్ని నిర్వర్తించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా ప్రేమిస్తారు. డబ్బు కోసం పూజ చేసే వాళ్ళకి పెద్దగా ఎవరు ప్రేమించరు. అందుకనే నిస్వార్థ సేవ, నిస్వార్థ దానము, అసలు గుప్తదానము, గౌప్యదానము శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి ఈయన పురాణాన్ని బాగా ప్రవచనం చేసి వస్తాడు కాబట్టి అప్పుడు చెప్పిన పురాణాలన్నీ కూడా ఇప్పుడు పుస్తక రూపంలో ఉన్నాయి. కానీ అప్పుడు ముఖతః, గురుముఖతః అలా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో రోమహర్షణుడు ముఖ్యుడు. కాబట్టి ఈ నరసింహ పురాణాన్ని ఆ యొక్క భరద్వాజముని దగ్గర ఈ యొక్క రోమహర్షుడు అలా కూర్చుని ఉంటే భరద్వాజముని అందరిలో దగ్గరికి వెళ్ళి ఈ రోమహర్షుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా నువ్వు అందరిలో కూడా చాలా గొప్పవాడివి, అసలు నువ్వు పురాణం చెప్తే చాలా బాగుంటుంది, మాకు అర్థమవుతుంది, దయచేసి మాకు పురాణం చెప్పండి. మీరు పాయింట్ రాసుకొని పెట్టుకోండి, దయచేసి మాకు పురాణం చెప్పండి అనాలి. అప్పుడు ప్రవచనకర్త వచ్చి ప్రవచనం చెప్పాలి. నేనే అందరికీ ఫోన్ చేసి రండి అని చెప్తే ప్రవచనానికి ఎంత అవమానము, ఎంత సిగ్గుచేటు. ఏమిటి కారణం? కలియుగంలో చెప్పిన మాట ఏం తెలుసా? కలియుగంలో పురాణం మాత్రమే వినట. మీకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏమిటంటే పని చేయకూడదా స్వామి? చేయండి. అప్పుడు పని చేయలేదా? అప్పుడు భోజనం చేయలేదా? అప్పుడు పని చేసి ఇప్పుడు భోజనం చేస్తారు. కానీ ఎంతలో అంత కొంత సమయాన్ని పరమాత్ముడికి కేటాయించాలి. అసలు కలియుగంలో నామస్మరణ మాత్రమే, పురాణం మాత్రమే. ఎలా అంటే సర్వతీర్థేషు యత్పుణ్యం, ఎన్ని తీర్థాలు వెళ్తే పుణ్యం వస్తుందో సర్వతీర్థేషు యత్పుణ్యం, సర్వక్షేత్రేషు యత్ఫలం. క్షేత్రం వెళ్తాం కదా, ఇప్పుడు తిరుమల క్షేత్రం వెళ్తాం, తీర్థం కాదు క్షేత్రం వెళ్తాం, ప్రయాగ తీర్థం వెళ్తాం. సర్వతీర్థేషు సర్వక్షేత్రేషు యత్పుణ్యం
ఫలం ఇది లభతే సుకృత్ పురాణ శ్రవణార్థం. కొంచెం సేపు పురాణం వింటే ఆ 2 లాభాలు కూడా మనకు వస్తాయట. ఇది కూడా శాస్త్రమే చెప్పింది, ఇది కూడా పంచాంగమే చెప్పింది, ఇది కూడా ఋషే చెప్పాడు. కానీ క్షేత్రానికి వెళ్ళి వస్తే ఎక్కడైనా ఉండవచ్చు, హోటల్లో తినవచ్చు, ఏసీ రూమ్లో ఉండవచ్చు, స్వామి దర్శనం చేసుకోవచ్చు, వచ్చేయచ్చు, పుణ్యం వచ్చింది చెప్పుకోవచ్చు. రాదు పుణ్యము. సుకృత్ పురాణ శ్రవణార్థం మీ దగ్గరే ఉండి అమ్మా నాన్నకు సేవ చేసి ఎక్కడ పురాణం జరుగుతుందో అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి పురాణం వింటే అంతే పుణ్యం వస్తుంది. ఆ ఋషే చెప్పాడు, వేదవ్యాసుల వారే చెప్పారు. కాబట్టి 18 పురాణాలని ఆయన రాసి పెట్టాడు. రాసి పెడితే మనం 18 పురాణాల పేర్లు కూడా ఈరోజు చెప్పలేకపోతున్నాం. పురాణాలు, ఉపపురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనం వినాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైనా సాధ్యమవుతుందా? అవ్వట్లేదు. అయినప్పుడు కనీసం దాన్ని వాడుకుంటున్నారా? లేదు. దానికి కారణం ఏంటంటే మనుషుడు మెల్లమెల్లగా ఈ కలియుగానికి అంతం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా నేను, నా కుటుంబము, నా విషయం అన్న విషయమే ఆలోచిస్తున్నారు. కాబట్టి కలియుగం మెల్లమెల్లగా దూరం వెళ్ళి భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేయడమే పురాణము. పురాణం పుక్కిడి పురాణం కాదు. ఈ పురాణం వల్లే అన్ని పిలిచాయి. మీరు ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ పురాణ పరంపర ఉంటుంది. మీరు వెళ్ళి వస్తే దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందంటే రాదు, ఆయన గురించి తెలుసుకుంటే వస్తుంది. అలా ఆయన భరద్వాజముని ఆయన దగ్గరికి వస్తే రోమహర్షుడికి, అయ్యా నువ్వు పురాణం బాగా చెప్తావు, మాకు నరసింహ పురాణం చెప్పవయ్యా ఆయన నమస్కరించాడట. అంటే అక్కడెక్కడో ఉన్నటువంటి రోమహర్షుడికి ఇక్కడి నుంచి భరద్వాజుడు వెళ్ళి తన ఆశ్రమంలో అందరూ కూర్చుని ఉన్నారు. ఆయన చూసి అందరూ వచ్చారు. కానీ ఈయన ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళి ఆయనకి నమస్కరించి పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే దానికి ఏంటంటారంటే గౌరవము, పురాణానికి ఇచ్చే గౌరవము. పెద్దవాళ్ళని గౌరవించి పట్టుకొస్తే వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, మీలాంటి పెద్ద ఋషి దగ్గర నేను ఏం పురాణం చెప్తాను చెప్పండి అని అంటే ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవడం గొప్ప విశేషం. ఆయన గురించి ఆయన గొప్పగా చెప్తే ఆయన గురించి ఈయన గొప్పగా చెప్తున్నాడు. మీకేం చెప్పాలి? మీకు అన్నీ తెలిసి ఉన్నాయి, మీకు అన్నీ తెలిసి ఉన్న వాళ్ళకి నేనేం చెప్పాలి అంటున్నాడు. అంటే వేదవ్యాసుల వారు వాళ్ళ శిష్యుల్ని, జైమిని, పైలడు ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా మంచి గుణాన్ని నేర్పించాడు. మంచి శిష్యుడు ఎప్పుడు అవుతాడంటే మంచి గురువు యొక్క గుణాన్ని వేరే దగ్గర ప్రస్తావన చేస్తున్నప్పుడు ఈ శిష్యుడు ఎవరికి అసలు శిష్యరికం చేశాడు, ఆయన గురెవరో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ శిష్యరికం అంత బాగుంటుందట. అంటే శిష్యుని చూసి గురువును గుర్తుపట్టే రకం అప్పట్లో అంత బాగా. అంటే అప్పుడు ఆయన రోమహర్షుడు అన్నాడు, నిజంగా ఎంత గొప్పవాడివయ్యా, వేదవ్యాసుల వారు నీకు ఎంత మంచి విషయం చెప్పారు, చాలా సంతోషంగా ఉంది, నువ్వు నాకు గౌరవించవు, కానీ ఇదిగో ఉచితాసనం ఇక్కడ కూర్చోమన్నాడు. పెద్దవాళ్ళకి ఆసనం ఇచ్చేటప్పుడు ఉచితాసనం అంటే గొప్ప ఆసనాన్ని ఇవ్వాలి, ఇది శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి అలా కూర్చోబెట్టంగానే కూర్చున్నాడు. అన్నాడు, ఏం ప్రవచనం చెప్పినా, ఏ పురాణం చెప్పినా, ఏ గొప్ప మాట చెప్పినా, ఏ ధర్మశాస్త్రం చెప్పినా ప్రతి దగ్గర కూడా పరమాత్ముడి యొక్క కృప లేకుండా అది వచ్చే అవకాశం లేదు. నువ్వు నేను అనుకుంటే సాధ్యం కాదు, అది పరమాత్ముడు అనుకోవాలి, అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరందరూ శ్రద్ధాయుక్తులై వినండి. బాగా వినండి. ఏం చెప్తారు చెప్పేవాళ్ళు తెలుసా? మీరు బాగా శ్రద్ధగా వినండి అని చెప్తారు. మీకు శ్రద్ధ చాలామంది ఏమంటారు, శ్రద్ధ ఉంది కాబట్టి వచ్చాం కదా స్వామి అంటారు. కాదు, శ్రద్ధ ఉంది కాబట్టి వచ్చారు, ఉంది కాబట్టి వింటున్నారు కాదు కదా, వినాలి. ఇది వచ్చింది ఇక్కడికి రావడం కోసం పోవడం కోసం కాదు, వినడం కోసం. సరే, విన్నదాన్ని వినడం కోసమే కాదు, విన్నదాన్ని అవపోసం చేసుకోవాలి. అవపోసం చేసుకోవడం కాదు, జీవితంలో దాన్ని మలువలు తీసుకురావాలి. అప్పుడు అది పురాణానికి అర్థం వెళ్తుంది. శాస్త్రం చెప్పింది కాబట్టి రోమహర్షుడు ఉచితాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన గురువుకి నమస్కారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే, ఎప్పుడు కూడా ఉదయం లేవంగానే మనం నమస్కరించేది మొదలు మన చేతులకి, తర్వాత భూమాతకి, తర్వాత గోమాతకి, తర్వాత ఇలవెలుపు స్వామికి, తర్వాత మీ ఇంట్లో బట్టి పెద్దవాళ్ళకి నమస్కరించాలి. ఇది శాస్త్రం చెప్పిన మాట. ఇలా ఎవరు చేయట్లేదు, అది నమస్కరించట్లే, లేవట్లే, పరుపు నుంచి అట్లే బయటకు వచ్చేస్తున్నారు చాలామంది. ప్రవచనం చెప్తూ ఉంటే వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ, వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇలాంటి విషయాలు చెప్తే మొత్తం రావడం మానేస్తారు. రేపటి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతారు అలాగే లేవగానే. దీనివల్ల పుణ్యం వస్తుందా? పాపము రోగము మెల్లమెల్లగా వస్తుంది. పాపము రోగము మెల్లమెల్లగా రావడం అంటే మనం తీసుకురావడమే. దానికదే ఎక్కడ కూడా రాదు, మనం తీసుకొని రావడమే. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రాదు. కానీ మనం పరిష్కారం చేసుకోం కదా, సమస్యను పెద్దగా చేస్తాం. కాబట్టి ఆయన గురువుకు నమస్కారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, ముక్కు అష్టాంగం అంటే 8 అంగములు భూమికి పెట్టి నమస్కారం చేస్తున్నాడట. అంటే ఆ గురువు అక్కడ ఉన్నాడా లేదా కాదు, గురువు ఇక్కడ ఉండాలి.
ఎక్కడ ఉండాలి? గురు హృదయంలో ఉండాలి. దానికి హృదయపూర్వకమైన నమస్కారం అంటారు. పేరు ఉంది కదా హృదయపూర్వకంగా అని. నమస్కారం అలా పెట్టాలి. అష్టాంగములు భూమి మీద పెట్టి నమస్కరిస్తుంటే గురువుగారు పైనుంచి ఆశీర్వాదం ఇస్తున్నారట. పైనుంచి గురువుగారు ఆశీర్వాదం ఇస్తున్నారా లేదా అన్న విషయం కింద ఉన్న మనకు అర్థమవుతుంది. ఎలా అంటే మనం మాట్లాడుతున్న మాట, చేస్తున్నటువంటి పనిలో మనకు తృప్తి ఉంటే గురువుగారి కృప ఉందని అర్థం. ఒకవేళ మనం చేస్తున్న పనిలో మనకి ఏకాగ్రత లేకుండా ఉంటే గురు కృప లేదు అని అర్థం. స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈయన దండం పెట్టేస్తే అక్కడ గురువుగారి ఆశీర్వాదం నాకు ఉందనుకొని వీళ్ళందరూ కూడా ఇచ్చ ఉంది కాబట్టి నేను నరసింహ పురాణం చెప్తానని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. దీనికి చెప్పాను కదా, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాంశ అన్నీ కూడా చెప్పాలి. వంశము, మన్వంతరము, రాజులు, కాలము అన్నీ చెప్పుకుంటూ రావాలి. అయితే ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటూ వస్తాను, కానీ మీరు ఇప్పటిదాకా భాగవతం విన్నారు, అసలు ధర్మం అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది అన్న విషయం చెప్పడం చాలా కష్టం. అందుకనే మన ధర్మాన్ని సనాతన ధర్మము అన్నారు. అంటే ఏ ఋషి మాట్లాడినా, ఏ గురువు మాట్లాడినా ధర్మం గురించే మాట్లాడుకుంటూ వస్తారు. నిన్న మొన్న వచ్చిన రాముడు, కృష్ణుడు కూడా ఎప్పటి నుంచో వీళ్ళకి నేర్చుకుంటూ వచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇదంతా నేను చెప్పేది కృతయుగము. త్రేతాయుగంలో రాముడు వచ్చాడు, ద్వాపరం కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఇప్పుడు శంకరాచార్య గురువు గారు అందరూ వస్తున్నారు. కాబట్టి ఎలాగైతే మనం వెనక్కి వెళ్తామో అలా వాళ్ళందరూ కూడా ధర్మాన్ని నేర్చుకుని ఉన్నారు, వాళ్ళు గుణాన్ని నేర్చుకుని ఉన్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. అంటే ఎక్కడ తప్ప ఈ రాక్షసులు వచ్చారో మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా పురాణం వింటున్నప్పుడు మీకు ఒక అనుమానం రావాలి, మరి ఇంత బాగా ఉంటున్న సమయంలో రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు, అంతమెందుకు వచ్చింది, రాక్షసుల యొక్క సంహారం కోసం భగవంతుడే ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు గురువు వల్ల సాధ్యం అవ్వలేదు, అసలు ఆయన గ్రహము, ఈ గ్రహాన్ని హిరణ్యాక్షుడు పట్టుకొని పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే భూమికి ఒకవేళ అంతర్యం వస్తే చాలా సమస్యగా మారిపోతుంది. కాబట్టి అప్పుడు ఆ విష్ణువు ఏకరూపేణ ఒక రూపం తీసుకున్నాడు. అదే వరాహ అవతారం. మత్స్యము, కూర్మము, వరాహం. ఈ వరాహ అవతారం తీసుకొని లోపలికి వెళ్ళి ఆ యొక్క భూమిని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. ఎందుకు అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి, భూమి మీద ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే ఇలా ఎన్ని అవతారాలు వచ్చిన పక్షంలో కూడా దేవ, దానవ, పాతాళ, అసలు అన్ని లోకాలకు కూడా లాభం కలిగే విషయం భూమి మీద నుంచే. ఎందుకంటే భూమి మీద ఉన్నవాడు మాత్రమే ధర్మం చేస్తాడు, అది కూడా మనుష్య జన్మలో ఉన్నవాడు మాత్రమే ధర్మం చేస్తాడు. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం పరమాత్ముడే ఆ యొక్క అవతారాన్ని తీసుకొచ్చి ఆ యొక్క హిరణ్యాక్షుని చంపేసి ఈ యొక్క భూమిని పైకి తీసుకొచ్చాడు. అంటే భూమి పైకి రాగానే సరిపోయిందా అంటే కూర్మావతం వరకే అయిపోయింది. మత్స్య, కూర్మ, వారాహ. ఇప్పుడు ఈ హిరణ్యాక్షుణ్ణి చంపేసిన తర్వాత ఇతని తమ్ముడు హిరణ్యకశ్యపుడు, ఇతనికి బాగా కోపం ఉండేదట. ఈయన ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈయన చనిపోయి ఉన్నాడో తమ్ముడు, అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే ఆయన దగ్గరకు ఏమంటాడంటే ఏడవకూడదు, జన్మ అనేటువంటిది మృత్యు కోసమే అని గొప్ప గొప్ప విషయాలు, మంచి మంచి విషయాలు చాలా చెప్తున్నాడు. కానీ లోపల మాత్రం విష్ణువు మీద బాగా కోపం ఉందట. ఎప్పుడు కూడా విష్ణువుని అవమానించకూడదు, ఇది శాస్త్రం. అందుకనే ఆయన పేరు విష్ణువు అన్నారు. విష్ణువు అంటే ఏమిటంట, విశ్వాన్ని వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఆయన పేరు విష్ణువు అన్నాడు. ఆయన్నే నారాయణుడు అన్నారు. ఎందుకంటే నీరము అంటే నీళ్ళల్లో ఎప్పుడు కూడా రమించి ఉంటాడు కాబట్టి నారాయణుడు. మనకు చాలా శాస్త్రం మంచి పేర్లు, మంచి ఉపమానాలు, మంచి విషయము, మంచి బోధ అన్నీ చెప్పింది. కానీ మనం దీన్ని పెట్టుకోకుండా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా మూఢలోకంలో కింది భాగంలో వచ్చేసి మైథునము, డబ్బు, అహంకారము, కోపము, అందంలో మునిగిపోయి మన మనుష్య జన్మంతా కూడా పాడు చేస్తున్నామని శాస్త్రం ఎప్పుడో చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టే ఈ పురాణ ప్రవచనము. కాబట్టి పురాణాన్ని, పరమాత్మని ఎలా పట్టుకోవాలో శాస్త్రం బాగా చెప్పింది. ఈయనకి అహంకారం బాగా ఉంది కాబట్టి అతి కోపాన్ని పెంచుకుని విష్ణువు మీద కోపంగా ఉన్నాడట. చూడండి, గత కాలంలో చాలా దూరంలో అంటే కృతయుగంలో పాతాళంలో రాక్షసులు ఉండేవారు, అక్కడ స్వర్గలోకంలో దేవతలు ఉండేవారు. అది కృతయుగం. కానీ ఈయన చంపాలి అంటే పాతాళంలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చంపాలి. కానీ లోకానాం యత్కృత్వః అన్నట్టుగా కొంతకాలం తర్వాత వాళ్ళే చావటానికి, ఇప్పుడు దీపం పెట్టి ఉంటే అక్కడ ఉన్నటువంటి పెరుగు, ఆ పురుగు వెళ్తుని చూసి ఇక్కడికి వస్తుంది, దీన్ని తగిలి చచ్చిపోతుంది. అంటే
పురుగును చంపడం కోసం మనం దీపం పెట్టలేదు, భగవంతుడి కోసం మనం దీపం పెట్టాం. కానీ పురుగు అక్కడి నుంచి వచ్చి దీనికి తగిలి చనిపోయింది. దీనివల్ల పాపమా పుణ్యమా అంటే మనకేం పాపం రాదు. గుర్తు కీటాపతంగా మశకాశ వృక్షాజలే స్థలే చెప్పినాం కదా. కీటకాలు, పతంగాలు, వృక్షాలు ఇవి కూడా దీపాన్ని చూసి సంతోషించాలి, ఆనందించాలి, దాని వెలుతురిని మనం వాడుకోవాలి. అంతే తప్ప అక్కడ దాని దగ్గరగా వచ్చి ముట్టుకుంటే చచ్చిపోతాం. విష్ణువు చాలా గొప్పవాడు, ఆయనకి పూజించాలి, ప్రేమించాలి, అర్థించాలి. కానీ ఆయన ద్వేషం పెంచుకుంటే అయితే ఆయననే వస్తాడు, ఇప్పుడు నువ్వైనా వస్తావు. దీపం దగ్గరికి వస్తే అయితే చచ్చిపోతావు. కాబట్టి హిరణ్యాక్షుడు అంటే పాతాళంలో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు చాలా కోపంగా వచ్చి యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తున్నాడు. హిరణ్యకశ్యపుడు ఎప్పుడు కూడా యుద్ధం చేసి సిద్ధమవుతుంటాడు. ప్రతిసారి యుద్ధం అవుతుంది, ప్రతిసారి ఓడిపోతాడు, ప్రతిసారి వెళ్ళిపోతాడు. దాని తర్వాత కొంతకాలం తర్వాత మీరు చూస్తూ ఉండండి, వీళ్ళు పాతాళంలో ఉన్నారు, వాళ్ళు స్వర్గంలో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు, ఓడిపోతున్నారు. కొంతకాలం వచ్చిన తర్వాత మీకు త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో వచ్చిన తర్వాత రాముడు అయోధ్యలో ఉన్నాడు, రావణుడు లంకలో ఉన్నాడు. అంటే భూమి మీదకే వచ్చారు. ఇప్పుడు పాతాళము ఆకాశము కాదు, ఇద్దరు కూడా భూమి మీదనే వచ్చారు. కానీ అక్కడ ఆ ప్రాంతం, దూర ప్రాంతంలో రావణుడు లంకలో ఉన్నాడు, రాముడు అయోధ్యలో ఉన్నాడు. కొంతకాలం వచ్చింది, ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో ఇద్దరు కూడా శత్రువులు ఒకే ఇంట్లో ఉన్నాడు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా ధర్మరాజు ఒకటే ఇంట్లో ఉన్నారు. అది ద్వాపరయుగం. ఇప్పుడు కలియుగం వచ్చింది. మీ వ్యక్తిలోనే, ఒక వ్యక్తిలోనే దుష్టుడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు. అంటే కాలం మారిన కొద్దీ శత్రువు మెల్లగా మెల్లగా దగ్గరికే వస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి శత్రువు విరోధి చేసుకున్నటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడు గురించి ఎలా చేశాడంటే, అసలు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఎవరు? స్వతహాగా హిరణ్యకశిపుడే అసలు విష్ణువు లేడు, నేను దేవుణ్ణి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే కొంతకాలం ఇలా పోతూనే ఉంటుంది. ఎలా అయితే పోతుందో కాలం అలా చూడండి. రాక్షసులు చేస్తూ ఉంటే పరమాత్ముడు చూస్తూనే ఉంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రావణుడు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న పక్షంలో కూడా అందరినీ దండిస్తున్నాడో, దేవతల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడో, కానీ ఎవ్వరూ ఆయనకి చంపలేదు. రామావతారం వచ్చేంత వరకు అందరూ ఇబ్బంది పడ్డారు. ఎప్పటి వరకైతే రామావతారం రాలేదో అప్పటి వరకు కూడా అందరూ ఇబ్బంది పడ్డారు. అసలు అజమహారాజు, దశరథ మహారాజు, దిలీపుడు వీళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. కానీ ఎవరు కూడా రావణుని చంపలేదు. ఎందుకు? రామావతారం వచ్చిన తర్వాతనే రావణ వధ. కాబట్టి ఆయన ఎలాగైతే కాలాన్ని పట్టుకుంటూ పోతామో, హిరణ్యకశిపుడు చనిపోయాడు. హిరణ్యకశిపుడు ఎలాగైతే ఆ యొక్క శక్తిని పెంచుకుంటూ వస్తున్నాడో, విష్ణువుతో యుద్ధం చేయాలి కాబట్టి ఇంకా జపము, తపము, అనుష్ఠానము పెంచుకుంటూ పోతున్నాడు. ఒక ప్రత్యర్థికి యుద్ధం చేయాలి అంటే ఆయనలో ఇంకొంచెం బలం కావాలి. బలాన్ని పెంచుకుంటూ ఉండడం కోసం బ్రహ్మకి అనుష్ఠానం చేయాలి. ఏ రాక్షసుడు కూడా బ్రహ్మను మాత్రమే అనుష్ఠానం చేసుకున్నాడు. చాలామంది దేవతలకి అనుష్ఠానం చేయడానికి ఒక దేవుడు, రాక్షసుడికి అనుష్ఠానం చేయడానికి ఒక దేవుడు లేడు. అందరికి కూడా ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక మహేశ్వరులే వరాలు ఇస్తారు. రావణుడికైనా, హిరణ్యకశిపుడికైనా, కుంభకర్ణుడికైనా, కంసుడికైనా దేవతలే వరం ఇచ్చారు. ఆ దేవతలే మళ్ళీ అవతారం ఎత్తి వాళ్ళని నశింపజేశారు. దాంట్లోనే ఈ యొక్క హిరణ్యకశిపుడు కూడా ఉన్నాడు. భగవంతుణ్ణి ఎలాగైతే మృత్యు చెందాలో, ఎలా చేయాలి మృత్యు? నా తమ్ముడిని చంపాడు కాబట్టి ఆయన చంపాలి అనే ఉద్దేశంతో అనుష్ఠానం చేసి ఎలా చేశాడంటే పంచ అగ్నికూట యజ్ఞం అన్నారు. అంటే పంచము అంటే ఒక మధ్యలో కూర్చుండి 4 భాగాల్లో అగ్ని పెట్టుకుని గొప్ప విషయం. అందుకనే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మునుముందు అనుకున్న పనులు అవుతాయని చెప్తారు రాక్షసుడు కూడా. కాబట్టి రాక్షసుడు ఎప్పుడు కూడా ఈ ఊరికనే వాళ్ళకి ఆ ఆయుధాలు కానీ శస్త్రాస్త్రాలు కానీ ఏమి ఊరికనే రాలేదు, అనుష్ఠానం చేస్తే తప్ప రాలేదు. అనుష్ఠానం చేస్తే ఆయన అగ్నికి మధ్యలో కూర్చుని సూర్యుడు ఉన్నప్పుడు ఆ యొక్క అనుష్ఠానం చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అయ్యి ఏం కావాలయ్యా, ఎందుకంటే కఠోర తపస్సు చేస్తున్నావు అని అంటే ఆయన అన్నాడు, నేను విష్ణువుని చంపాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం పూజ చేస్తున్నప్పుడు మన మనసు, బుద్ధి, ఆలోచన ఒక రకంగా ఉంటుంది, పూజ మధ్యలో ఒక రకంగా ఉంటుంది, పూజ అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. దీన్నే సంకల్పము, మధ్య భాగము, తర్వాత పూర్ణత అంటారు. అందుకనే పూజ చేస్తున్నప్పుడు సంకల్పం చేస్తాం, పూజలో మధ్యలో అర్చన చేస్తాం, ఆ తర్వాత ఆయనకి అన్ని కృష్ణార్పణ వస్తువుని వదిలేస్తాం. అంటే ఎలాగైతే మనం పూజ చేస్తుంటామో అలా మన మనసు, బుద్ధి,
జ్ఞానము మారుతూ ఉందని అర్థం. కాబట్టి అనుష్ఠానం చేస్తున్నప్పుడు పరమాత్ముడి గురించి పరమాత్మ ప్రత్యక్షమైన తర్వాత అయ్యా నీకు ఏం కావాలి, నేను ప్రత్యక్షమయ్యాను చెప్పు అంటాడంటే పరమాత్ముడికి విషయం తెలియదని కాదు, కానీ ఈయన జపం చేసుకున్న తర్వాత ఈయనకు బుద్ధి మారిందేమో అనే విషయం. ఎందుకు, ఏ బుద్ధితో ఏ కోరికతో ఈయన అనుష్ఠానం చేస్తున్నాడో అర్థమవుతుంది. కానీ ఈయనకి జపం చేసిన తర్వాత నేను ప్రత్యక్షమైన తర్వాత ఈయనలో కుబుద్ధి అంటే చెడు బుద్ధి పోయి మంచి బుద్ధి వచ్చిందేమో అనే ఉద్దేశంతో పరమాత్ముడు ఏం కావాలయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఏమైనా కోరవచ్చు, అప్పుడు మంచి కోరవచ్చు, చెడు కోరవచ్చు. ఎందుకు, ఇప్పటిదాకా అనుష్ఠానం చేశాడు కాబట్టి ఆయనలో చెడు బుద్ధి వెళ్ళిపోయి మంచి బుద్ధి రావచ్చు అని ఒక ఉద్దేశం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది మృత్యువు చెందిన తర్వాత ఇక్కడ అన్ని కొత్త వస్త్రాలు వేసిన తర్వాత కట్టి పెట్టిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొని పోయి అక్కడ శ్మశానం రాకంటే ముందే కొంచెం దింపుడు గల్లలు దించేస్తారు. దించేసి ఒక మాట అంటారు, అయ్యా లేవయ్యా ఒక్కసారి లే, ఇంకా నీ కుటుంబ బాధ్యతలు బాగా ఉన్నాయి, నువ్వు ఇంకా చనిపోకూడదు, ఇప్పుడే చనిపోతే నీ భార్య బిడ్డలు అనాథ అవుతారు అని చెప్పేసి చెవులో బాగా గట్టిగా చెప్తారు. కంప్యూటర్ కాలం వచ్చినా ఇంకే కాలం వచ్చినా ఈ విధానం మారదు. అక్కడ ఆపడమే, పిలవడమే. పిలిస్తే లేచిన వాళ్ళు ఉన్నారా? లేరు. పిలిస్తే లేచిన వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ పిలవాలా వద్దా? పిలవాలి. ఏమో ఒకవేళ ఇలా రావడం అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన కృప ఒకవేళ ఉంటే, మీరు చెప్పిన మాట సత్యమైతే ఆయన పైనుంచి మీ కృప చూపిస్తాడు. దాన్నే ఏమంటారంటే పితర కృప అంటారు, లేకపోతే పితర దోషం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు స్పష్టంగా ఎందుకు తెలియాలి అంటే, పిలుస్తున్నారు కదా, ఎంతో కాలం పిలుస్తున్నారు, మా తాతను పిలిచారు, మా నాన్నని పిలిచారు, ఎవరు రాలేదే అంటే వాళ్ళు రాకుండగా నీ మీద కృప ఉండదు. వాళ్ళు అక్కడి నుంచే నీ మీద కృప చూపిస్తారు. ఎందుకంటే నువ్వు ఉండాలి, నువ్వు రావాలి, నువ్వు కావాలి అనే తాపత్రయం వాళ్ళ కుటుంబాలకు ఉంది అని తెలవడం కోసమే ఈ విషయం. కాబట్టి శాస్త్రోక్తంగా ఇప్పుడు కూడా ఈ విషయం చేసుకుంటూ వస్తారు అలా. కాబట్టి ఆయన అనుష్ఠానం చేసిన తర్వాత ఏమో మనసు మారిందేమో అనే ఉద్దేశంతో బ్రహ్మ అన్నాడు, నేను ప్రత్యక్షమయ్యానయ్యా, నీకేం కావాలి చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను విష్ణువుని చంపేయాలి అంటే అనగానే బ్రహ్మ కోపం వస్తుంది. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు సకాల పురుషులు, వీళ్ళు రజ తమ సత్వగుణాలు ఉన్నటువంటి కృపావంతులు. ఎలా కృపావంతులు అంటే భూమిని, ఆకాశాన్ని, భూలోకాన్ని, పాతాళాన్ని, ఆకాశాన్ని కాపాడుతూ సంరక్షించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి విష్ణువుని చంపాలంటే బ్రహ్మ కోపం వస్తుంది. కానీ ఈయన కఠోర తపస్సు చేశాడు కాబట్టి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కఠోర తపస్సు చేసిన వాళ్ళకి వరం ఇవ్వాల్సిందే. కఠోర తపస్సు చేసి ఉద్యోగం సంపాదించేవాడు ఒకవేళ రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత దొంగ సంతకాలే పెడతాడేమో, లంచం తీసుకుంటాడేమో అని ఉద్దేశంతో ఇప్పుడే ఉద్యోగాన్ని ఇవ్వకుండా ఉండడం కుదరదు. ఎందుకంటే చదువుకున్నాడు, పాస్ అయ్యాడు, ఉద్యోగం ఇవ్వాల్సిందే, ఇది నియమం. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు తప్పుడు పని చేస్తాడా, మంచి పని చేస్తాడా, అదే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈయన మంచివాడు కాదు అని ఇప్పుడే నిర్ణయించడం కుదరదు. ఈయన అనుష్ఠానం చేశాడు, ఈయనకు వరం ఇవ్వాల్సిందే, చెప్పవయ్యా నీకు ఏం వరం కావాలి అన్నాడు. అంటే నేను విష్ణువుని చంపాలి కాబట్టి, విష్ణువు చాలా గొప్పవాడు కాబట్టి నాకేం కావాలట, విష్ణువుకి నేను చంపేటప్పుడు ఆ విష్ణువు ఎలా ఉండాలి అంటే చాలా చిన్నవాడిగా మారిపోవాలి. చూడండి, రాక్షసుల యొక్క కోరిక ఎలా ఉంటుందంటే చాలా చిన్నవాడిగా మారిపోతే చాలా సునాయాసంగా చంపేయవచ్చు, చిన్నవాళ్ళని చాలా సునాయాసంగా చంపవచ్చు. కాబట్టి అలా చంపుతాను, మారిపోవాలంటే బ్రహ్మన్నాడు, విష్ణువు విశ్వవ్యాపకుడు, విష్ణువు ఇక్కడో అక్కడో ఎక్కడో లేడు, సర్వవ్యాపి ఉన్నాడు, ఇందు లేడు అందుకలను సందేహం వలదు, ఎందెంది వెతికినా అందందున కడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఆయన చిన్నవాడిగా అయ్యే అవకాశం లేదయ్యా అని చెప్తే ఆయన అన్నాడు, సరే నేను పెద్దవాడినవ్వని, ఆయన అంతే ఉండని నేను పెద్దవాడినవని. ఆయన అన్నాడు, నిన్ను పెద్దవాడిని చేసే అంత అనుష్ఠానం నువ్వు చేయలేదు, నువ్వు పెద్దవాడి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఏ భాగంలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. నీకున్నటువంటి వయసు పెరుగుతుంది, నీకున్నటువంటి జ్ఞానం పెరుగుతుంది, నీకున్న భక్తి పెరుగుతుంది, కానీ నీ శరీరం పెరిగే అవకాశము లేదు. కాబట్టి ఏం కావాలి అంటే ఆయన అన్నాడు, సరే సరే నాకు ఏమి ఇవ్వకపోయినా, ఆయనకేం తగ్గించకపోయినా నేను ఆయన్ని ఎలా చంపగలుగుతానో నాకు చెప్పమన్నాడు. అంటే బ్రహ్మకే అడుగుతున్నాడు విష్ణువుని ఎలా చంపాలో. చెప్తాడా బ్రహ్మ? చెప్పడు. కానీ ఏం చెప్తున్నా అంటే, సరే భగవంతుడు ఏం చేస్తాడంటే ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చేస్తాడు, ఒకటి మాత్రం ఉంచుకుంటాడు, అదే శేషము అంటాం మనం. అందుకనే మీరు నైవేద్యం పెడుతున్నప్పుడు ఆ నీళ్ళు తింపేసిన తర్వాత హవనం చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న నెయ్యి కానీ, తర్వాత మీరు హవనం వేస్తున్నటువంటి అన్నాన్ని కానీ శేష అన్నము అన్నారు. అది తీసుకుంటే ఎక్కువగా పుణ్యం.
అది శేషాన్న మిగిలింది. ఉచ్చిష్టాచే భోజన అంటారు గురువుల దగ్గర పూజ చేస్తున్నప్పుడు. అలా తీసుకోవాలి. అలా నేను ఖచ్చితంగా పెద్దగా అవ్వలేను, చిన్నగా అవ్వలేను, కానీ ఎలా చంపాలో నువ్వే చెప్పు స్వామి